ఆధునిక జీవనశైలి, కాలుష్యం, నిరంతర ఒత్తిడి కారణాలేమైనా మానవ జాతికి ముంచుకొస్తున్న ఓ పెను ప్రమాదం ఫెర్టిలిటీ పతనం. తల్లిదండ్రులు కావాలన్న కలలు లక్షలాది జంటలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఈ అంతులేని ఆవేదనకు, ఈ మహమ్మారికి ఓ పరిష్కారం కోసం ప్రపంచం తపిస్తోంది. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు ఓ రహస్య మిషన్పై పనిచేస్తున్నారు. ఇప్పుడు జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ నుంచి ఓ సంచలన వార్త బయటకొచ్చింది. ప్రొఫెసర్ కాత్సుహికో హయాషి, ఈయన పేరు సైన్స్ చరిత్రలో లిఖించబడుతోంది. ఆయన ప్రకటించిన ఓ విషయం ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. త్వరలోనే ల్యాబ్లో కృత్రిమంగా స్పర్మ్, ఎగ్స్ తయారు చేయవచ్చని. ఇది నమ్మశక్యం కాని నిజం. కలలు కన్నది నిజం కాబోతోంది. ప్రొఫెసర్ హయాషి ప్రణాళిక ప్రకారం వచ్చే 7 ఏళ్లలో ఈ అత్యంత అధునాతన టెక్నాలజీ ఇన్విట్రో గ్యామెటోజెనిసిస్ పూర్తి స్థాయి విజయం సాధించబోతోంది. ఇది కేవలం వ్యంధ్యత్వంతో బాధపడుతున్న కోట్లాది జంటలకు మాత్రమే కాదు, స్వలింగ జంటలకు, క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారికి, అధిక వయసులో ఉన్న దంపతులకు సైతం తల్లిదండ్రులు అనే ఆ కలను నిజం చేయబోతోంది. ఇది సైన్స్ ప్రపంచంలో ఓ నూతన అధ్యాయం, మానవ జాతి భవిష్యత్తును మార్చే విప్లవం. ఈ రేసులో అమెరికా నుంచి మరో దిగ్గజం రంగంలోకి దిగింది. కాలిఫోర్నియాకు చెందిన కాన్సెప్షన్ బయోసైన్సెస్ అనే స్టార్టప్ కంపెనీ కూడా ల్యాబ్లో స్పర్మ్, ఎగ్స్ అభివృద్ధి చేసే లక్ష్యంతో దూసుకుపోతోంది. వీరి సీఈఓ ప్రకారం ల్యాబ్లో స్పర్మ్ తయారు చేయడం ద్వారా ప్రపంచ జనాభాను తగ్గుదలను అడ్డుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్టుకు ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మెన్ లాంటి టెక్ దిగ్గజాల మద్దతు ఉంది. ఇది భవిష్యత్తు కోసం జరుగుతున్న ఓ అదృశ్య యుద్ధం. ఈ పరిశోధన కనుక విజయవంతమైతే ఓ సంచలనం సృష్టిస్తుంది. త్వరలోనే ఏ వ్యక్తి చర్మ కణాల నుంచో, రక్త కణాల నుంచో కూడా బిడ్డకు ప్రాణం పోయడం సాధ్యమవుతుంది. ఒక వ్యక్తికి సాధారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోయినా ఈ టెక్నాలజీతో ఇది సాధ్యమే. ప్యారిస్లో జరిగిన కీలక సమావేశంలో ప్రొఫెసర్ హయాషి కొద్దిగా ఒత్తిడి ఉంది, ఓ పరుగు పందెంలో ఉన్నట్టుంది అని చెప్పినా ఆయన కళ్ళలో ఓ నిశ్శబ్ద విజయం మెరుస్తుంది. ఇప్పటికే ఈ అద్భుత ప్రయోగం ఎలుకలపై విజయవంతమైంది. మేము 2 తండ్రులున్న ఒక ఎలుకను సృష్టించాం అని ప్రొఫెసర్ హయాషి ప్రకటించినప్పుడు ప్రపంచం ఒక్కసారి స్టన్ అయిపోయింది. ఇది స్వలింగ జంటలకు అందించే ఓ గొప్ప వరం. వ్యంధ్యత్వంతో బాధపడుతున్న ప్రతి వందలాది మెయిల్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన చెప్పారు. ల్యాబ్లో అభివృద్ధి చేసిన అండాలు అన్నీ మార్చేస్తాయి, మహిళలకు ఎక్కువ వయసులో కూడా పిల్లలను కనే అవకాశం కల్పిస్తాయి అని కాన్సెప్షన్ సీఈఓ చెప్పిన మాటలు భవిష్యత్తు చిత్రానికి నాంది పలికాయి. ఈ విప్లవాత్మక ప్రక్రియ మొదట ఒక వ్యక్తి చర్మం లేదా రక్త కణాల నుంచి అత్యంత కీలకమైన స్టెమ్ కణాలు తయారు చేస్తారు. తరువాత ఈ స్టెమ్ కణాలను జర్మ కణాలుగా మారుస్తారు. ఇవే స్పర్మ్, ఎగ్స్ ప్రాథమిక రూపాలు, జన్మకు బీజాలు. చివరగా ఈ జర్మ కణాలను ల్యాబ్ లో ప్రత్యేకంగా తయారు చేసిన స్టెమ్ కణాల వాతావరణంలో ఉంచుతారు. అప్పుడే ఈ జర్మ కణాలు పూర్తి స్థాయి అండాలు లేదా స్పర్మ్లుగా రూపాంతరం చెందుతాయి. ఎలుకల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే దిగ్విజయంగా పూర్తయింది. 7 ఏళ్ల ఎదురుచూపు, భవిష్యత్తు భద్రత కోసం. మానవ శుక్రాణువులను పూర్తిగా ల్యాబ్లో అభివృద్ధి చేయడానికి ఇంకా 7 ఏళ్లు పట్టవచ్చని ప్రొఫెసర్ హయాషి అంచనా వేశారు. ఇది సవాలుతో కూడుకున్నదే అయినా అసాధ్యం కాదని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాడ్ మిచెల్ కూడా ఈ అంచనాతో ఏకీభవించారు. 5 నుంచి 10 ఏళ్లలో ల్యాబ్లో తయారైన అండాలు, స్పర్మ్ చూడగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ విప్లవం సురక్షితమని నిరూపించడం తమ బాధ్యత అని ప్రొఫెసర్ హయాషి ఒక తీవ్రమైన హెచ్చరికతో స్పష్టం చేశారు. నేను 2 తండ్రులున్న ఎలుకను సృష్టించిన మాట నిజమే, కానీ అది సహజమైనది కాదు. సైన్స్ సహజం, కానీ ఫలితాలనిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవ జాతి భవిష్యత్తును మార్చబోయే ఈ అద్భుత ఆవిష్కరణ ఆశలతో పాటు అంతులేని ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. మానవత్వం ఓ కొత్త అడుగు వేయబోతోందా? కాలమే సమాధానం చెప్తుంది.